ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఐఎమ్ విత్ యూ టు సేవ్ యూ. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి అయిన పరిశుద్ధుడైన దేవుని అమూల్యమైన వాగ్దానం ఇది. నిత్యము విడువని ఎడబాయని దేవుని వాగ్దానం. ఎంతో ఆదరణ కలుగు చేసే మాటలు. రక్షణకర్త అయినటువంటి ఆ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు రక్షింపబడాలని నీకు పిలుపునిస్తూ ఉన్నాడు. నీ పరిస్థితుల నుండి, నీ పాపముల నుండి, ఆయా నేపథ్యాల నుండి నిన్ను రక్షింపగల సమర్థుడు ఆయన. ప్రతి బంధకము నుండి నీకు విమోచన కలుగు చేయగలిగిన దేవుడు ఆయనే. నీ పరిస్థితులేవైనా, నువ్వే నేపథ్యములో నలుగుతూ కుములుతూ ఉన్నా ఆయన రక్షించగల సమర్థుడు. అవిశ్వాసముతో మనము నిలవబడాలని, ఆయన వైపు చూడాలని ఆశపడుతూ నిన్ను రక్షించటానికి సిద్ధముగా ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారి కథ మనకు తెలుసు. రాజు ఎదుట నిలవబెట్టబడినప్పుడు అగ్నిగుండములో వేయబడటానికి రాజాజ్ఞ ఇవ్వబడుతుంది. ఆయన ప్రతిమకు నమస్కారము చేయని నేపథ్యంలో ఈ శిక్ష విధించబడుతుంది. ఆ యవనస్తులు రాజు ఎదుట సడలని విశ్వాసముతో వారు మాట్లాడుతున్న మాటలు గమనించుదాం. మా దేవుడు రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా కూడా రాజా, మేము నీ ప్రతిమకు సాగిలపడం. అద్భుతమైనటువంటి ఆ విశ్వాసం. యవ్వన ప్రాయములో మృత్యువు ద్వారము దగ్గర నిలుచుండి విశ్వాసాన్ని ప్రకటన చేస్తున్నారు. వారు పడవేయబడినప్పుడు ఆయనకు వారికి తోడుగా ఉన్నాడు. వారి బట్టలు కానీ, తల వెంట్రుకలు కానీ అగ్ని వాసన కూడా రాలేదంట వారి దగ్గరికి. విడువని ఎడబాయని దేవుడు, సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు, రక్షింప నేరక ఎండినట్లు నా హస్తము కురుచు కాలేదని వాగ్దానము చేసిన దేవుడు వారికి తోడుగా ఉండి వారిని రక్షించాడు. ఆ దేవుడే ఈ ఉదయకాల సమయం నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు ఆయన. నిత్యము ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. కానీ మనమే ఆయన సన్నిధిని, ఆయన సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. తృణీకరించి ఆయన మార్గము నుండి తొలగిపోయి అనేక సార్లు దీవెనలు కోల్పోతూ ఉంటాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రతిదినము ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ, ఎన్నో ప్రశ్నలు నీ ముందు ఉంటుండగా నీ దేవుని గూర్చి నీ సాక్ష్యమేమిటో యవన బిడ్డలు సాక్ష్యమిచ్చారు. నీ అనుదిన ఆత్మీయ జీవితంలో నీ సాక్ష్యం ఏమై ఉన్నదో ఒకసారి ఆలోచన చేయి. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఇంకా అనేక భయాలతో, అనేకమైన ఆందోళనతో ఆయనకు దూరముగా ఉన్నావా? ఈ ఉదయకాలము నీతో ఆయన మాట్లాడుతుంటుండగా ఒక్కసారి ఆయన వైపు తిరిగి విశ్వాసముతో హృదయాంతరాల నుండి ఆయనకు ప్రార్థన చెయ్యి. నీవు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తానని వాగ్దానము చేసిన దేవుడు నీ మొర ఆలకించి నిన్ను రక్షించుకుంటాడు. ఆయనకు వేరుగా ఉండి నీవేమీ చేయలేవు. ఈ మాట మన మనసులో భద్రపరచుకోవాలి. ఆయన నామమున ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడునని లేఖనం మాట్లాడుతుంది. పరిస్థితులను చూసి భయపడకు, దిగులు పడకు. ఆయన నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు ఉండడు. ఈ దినం నీ రక్షణకు, నిన్ను రక్షించటానికి
సిద్ధపడి ప్రేమపూర్వకముగా నీతో మాట్లాడుతున్న దేవుని మాటను నువ్వు ఆలకించు. నువ్వు ఒంటరి వాడవు కాదు. ఆయన నిత్యము నీతో ఉన్నాడు. ధైర్యము తెచ్చుకో. హృదయాన్ని కలవరపడనీయొద్దు. నిన్ను రక్షించుటకు ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీ ఇరుకులో నుండి, ఇబ్బందిలో నుండి, అస్వస్థతలో నుండి, ఆర్థికపరమైన పరిస్థితుల నుండి, ఇంకెలాంటి నేపథ్యమైనా ఆయన నిన్ను రక్షించగల సమర్థుడు. ఉదయకాల సమయం ఒకసారి విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ, నూతన దినాన్ని నూతన దృక్పథముతో, విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. పరిస్థితుల్లో మమ్మలను కృంగదీస్తున్న నేపథ్యంలో ప్రతి పరిస్థితి నుండి మమ్మలను రక్షించగల సమర్థుడివని మాతో మీరు మాట్లాడి మమ్మలను ధైర్యపరిచారు, మీకు వందనాలు. ఆశ కలిగి నీ తట్టు చూస్తున్నాం ప్రభా. నీ చేయి చాపి మమ్మలను పట్టుకొని మా పరిస్థితుల నుండి లేవనెత్తి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని నీకు సాక్షిగా నిలవబెట్టుకోమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.